యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో సుయజ్ఞుని శవం వద్దకు వచ్చి వాని బంధువులతో ఇంకా ఇలా అంటున్నాడు. అజ్ఞానులు యోగ వియోగాలకు సుఖదుఖాలు పొందుతారు. పూర్వం ఒక మహారణ్యంలో పక్షులకు ప్రాణాంతకుడైన ఒక బోయవాడు పొద్దుటే లేచి వేటాడాలని ఆసక్తితో వలలు, ఉరులు, జిగురు కండెలు, చెద్ది అన్నము, బుట్ట, విల్లు, బాణాలు అన్నీ తీసుకుని బయలుదేరి అడవికి వెళ్ళి అతి నిర్దయగా పిట్టలను ఉరికోలతో లాగిపట్టి కర్కశంగా రెక్కలు విరిచి చిక్కల్లో పెట్టుకుంటూ భయంకరుడై విహరించసాగాడు. వాడు కాలం తీరిపోయిన ఒక అడవి పిచ్చుకల జంటను చూసి అందులో ఆడపిచ్చుకను ఉరితో బిగించి కట్టి ఒక చిక్కల్లో పడేశాడు. అది చూచి దుఃఖంతో మగపిచ్చుక ఇలా అంది. ఇతరులెవరికీ ఎప్పుడూ కీడుతల పెట్టకుండా తిరుగుతూ అడవిలో దొరికిన మేతమేస్తూ ఉండే మనల్ని ఈరోజు కసాయి దైవం ఈ కిరాతిని చేతిలో పడమని రాశాడు. పాపపు దైవం కంటికి మన బ్రతుకి ఇంత బరువైపోయిందా? నిన్నొక్కదాన్నే వల్లో పడేలా చేశాడు ఆ దైవం. ఇంతటి వికటపు పనులు చేయడంలో సమర్థుడైన ఆ విధిని ఏమనాలి అని రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి యుమీతగానమింబొక్కుచు గూటిలో నెగసిపోవగనేరవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు జూచుచున్నవతి దీనత నెట్లు భరింతునక్కటా. పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. పొద్దుటి నుండి మేతలేక గూటిలో అలమటిస్తూ ఉన్నాయి. ముందుగా ఎగిరి వెళ్ళలేవు. తల్లి ఈ వైపు నుండి వస్తుంది, ఆ వైపు నుండి వస్తుంది అనుకుంటూ చూపులు తిప్పకుండా అతిదీనంగా నిక్కి నిక్కి చూస్తున్నాయి. అయ్యో, ఎలా భరించగలను? జై శ్రీకృష్ణ.